సీనియర్ నటుడు నరేష్ ఎప్పుడూ ఏదో ఒక వార్తతో మీడియాలో ఉంటూనే ఉంటారు. ఆ మధ్య పెళ్లికి ముందు నటితో సహజీవనం సాగిస్తున్నారు అంటూ వార్తలొచ్చాయి. ఆ వివాదం సుదీర్ఘ కాలం పాటు కొనసాగాయి. ఇక కెరీర్ విషయానికొస్తే ఎప్పుడూ ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉంటారు నరేష్. తాజాగా కార్తీక వనభోజనాల కార్యక్రమంలో నరేష్ పాల్గొన్నారు. కార్తీక వన సమారాధనల పేరుతో కుల వన సమారాధనల కార్యక్రమాలు ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమంలో భాగంగా తన కాపు బంధువులను ఉద్దేశించి మాట్లాడుతూ నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. లెజెండరీ నటి, డైరెక్టర్, నిర్మాత విజయ నిర్మల వారసుడిగా 1980లో నరేష్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఎన్నో సూపర్ హిట్ సక్సెస్లను సొంతం చేసుకున్న నరేష్ దాదాపు 2 దశాబ్దాల పాటు హీరోగా వరుసగా సినిమాలు చేశారు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తున్నారు. అయితే కెరీర్తో పాటు ఎన్నో వివాదాల్లో కూడా నరేష్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ అయ్యారు. భార్యతో విడాకులు, పవిత్ర లోకేష్తో సహజీవనం వంటి వార్తలతో ఆ మధ్య బాగా ట్రెండింగ్లో ఉన్న నరేష్ తాజాగా మరోసారి వైరల్ అవుతున్నారు. ఈసారి కుల ప్రస్తావనతో నరేష్ వార్తల్లో నిలిచారు. ఆయన తన కులం గురించి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్తీక మాసంలో కార్తీక వన సమారాధనల పేరుతో కార్తీక వనభోజనాల కార్యక్రమాలు ప్రతి ఏటా జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా తన కాపు బంధువుల్ని కలుసుకుని నరేష్ స్పీచ్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ కార్యక్రమంలో నరేష్ మాట్లాడుతూ కాపు అన్నదమ్ముళ్లకి, అక్క చెల్లెళ్లకి, కాపు రక్తానికి, కాపు యువతకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నా జన్మ ధన్యం. నా తల్లి విజయ నిర్మల గారు అత్యధిక సినిమాలను రూపొందించిన మహిళా దర్శకురాలిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకున్నారు. కృష్ణ గారి భార్య, నర్సరావుపేట పసుపులేటి వారి బిడ్డ. నా చిన్న వయసులో ఇక్కడే ఆడుకున్న గుర్తులు చాలా ఉన్నాయి అన్నారు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో కులం గురించిన ప్రస్తావన ఎక్కువగా వస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటూ ఉన్న సమయంలో నరేష్ ప్రత్యేకంగా నాది కాపు రక్తమే, నా తల్లి విజయ నిర్మల కాపు బిడ్డ అని చెప్పుకోవటం చర్చనీయాంశమైంది. తాజాగా నరేష్ తను కాపు బిడ్డగా అని గర్వంగా చెప్పుకోవటం ఒక వర్గం దృష్టిని ఆకర్షించటం కోసమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక కెరీర్ విషయానికొస్తే నటుడిగా ఆయన ప్రతి ఏడాది చిన్న పెద్ద కలిపి 10 సినిమాల వరకు చేస్తున్నారు. టాలీవుడ్లో అత్యంత సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల జాబితాలో నరేష్ ముందు వరుసలో ఉన్నారు. విజయ నిర్మల వారసత్వంతో 100 కోట్ల ఆస్తి వచ్చినప్పటికీ నటనపై ఆసక్తితో నటిస్తూనే ఉన్నారు నరేష్. నరేష్ పాత్ర ఏదైనా దానికి న్యాయం చేసేందుకు సాధ్యమైనంత వరకు కష్టపడతారు. చిన్న పాత్ర, అలాంటి పాత్రను తాను చేయను అని అనకుండా ప్రతి పాత్రను చేసేందుకు ఆయన రెడీగా ఉంటారు. గత కొంతకాలంగా సీనియర్ నటి పవిత్ర లోకేష్తో నరేష్ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే.